सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా వాస్తుశాస్త్రం యొక్క విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆగ్నేయ దిశ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆగ్నేయ దిశ ఏ విధంగా ఉంటే మనకు వాస్తుశాస్త్ర రీత్యా సత్ఫలితాలు కలుగుతాయి, ఆగ్నేయ దిశ వ్యతిరేకంగా ఉంటే వాస్తుశాస్త్ర రీత్యా ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష తీవ్రత తగ్గడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 21వ తారీఖు జూలై నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం, తిథి శుద్ధ పంచమి పగలు 12 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం ఉత్తర రాత్రి 1 గంట 21 నిమిషం వరకు, వర్జం ఉదయం 6 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి రాత్రి 11 గంటల నుంచి 11 గంటల 47 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇక ఈరోజు విశిష్టతల విషయానికి వస్తే ఈరోజు స్కంద పంచమి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి స్నేహితులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రతిథులు కూడా స్నేహితులుగా మారుతారు. ఆస్తి వివాదాల నుంచి ఈరోజు మేషరాశి వారు బయటపడతారు. ఆదాయం పెరిగి రుణాలు సైతం తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ విద్యార్థులు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కొంత ఆందోళనగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు, ఆటంకాలు. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తి కలుగుతుంది. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. ప్రయాణాలు కూడా వాయిదా వేస్తారు. సభలు, సమావేశాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో లాభాలు అంతగా చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందినప్పటికీ కూడా అంతగా సంతృప్తినియదు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పదు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిరుత్సాహం అధికమవుతుంది. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన ఉద్యోగాల్లో చేరుతారు. సోదరులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలకు కూడా హాజరవుతారు. పాత బాకీలు ఏవైతే ఉంటాయో వసూలై
వీరి అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఎంతో కాలంగా ఉన్న చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారి అంచనాలు నిజమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కొత్త ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేసిన సందర్భాలు ఎదురవుతాయి. పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని విధంగా స్థానచలన సూచనలు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని చేజారుతాయి. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు నిరాశపరుస్తాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. సింహరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు సంఘంలో పైచేయిగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కన్యారాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఈరోజు ఊహించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు ఒక సమాచారం ఓటనిస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి. స్నేహితులు బంధువులతో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు పని భారం అధికమవుతుంది. పారిశ్రామికవేత్తలకు అందిన అవకాశాలు కూడా చేజారుతాయి. సినీ టీవీ కళాకారులకు అసంతృప్తి అధికమవుతుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు జారవిడుచుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు బంగారు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వీరిని వ్యతిరేకించేవారు సైతం ఈరోజు వీరికి అనుకూలంగా మారుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. గృహం వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల వాటిలో పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మనోధైర్యం పెరుగుతుంది. సినీ టీవీ కళాకారులకు పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు పుట్టింటి వారి నుంచి రావాల్సినటువంటి ధనం కానీ ఆస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోతాయి. అవన్నీ కూడా చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ధనురాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వీరి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా పొందుతారు. బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు పంచుకుంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. రాజకీయ వర్గాల వారికి పదవియోగ సూచనలు. సినీ టీవీ కళాకారుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు ఆశించినటువంటి కోర్సుల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నేరేడు పండు రంగు మరియు లేత గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. కుటుంబ సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి చేయాల్సిన సందర్భం ఎదురవుతుంది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు సూచనలు అవసరమని చెప్పవచ్చు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చికాకులు తప్పవు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కక ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులన్నింటినీ కూడా వాయిదా వేస్తారు. బంధువులతోటి స్నేహితులతోటి విభేదాలు అధికమవుతాయి. కావున ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాల్లో అవరోధాలు ఆటంకాలు అధికమవుతాయి. ఉదర నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు ఈ రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారు నూతన బాధ్యతలు ఏవైతే స్వీకరిస్తారో అవి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పని భారం కూడా ఉద్యోగ వర్గాల వారికి అధికమవుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు స్వల్ప లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల కోసం డబ్బు వెచ్చిస్తారు. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు వస్త్ర లాభాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పని భారం తగ్గి కొంత ఊరట చెందుతారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం. ప్రధానంగా కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు స్కంద పంచమి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పు. వాస్తుశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా మనం కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆగ్నేయ దిశ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆగ్నేయ దిశ మనకు ఏ విధంగా ఉంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ఆగ్నేయ దిశ వాస్తుకు అనుకూలంగా లేకపోతే ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అన్న అంశం కూడా తెలుసుకుందాం. అంటే ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే బాగుంటే సత్ఫలితాలు కలుగుతాయి, అందరికీ ఆనందమే. కానీ బాగలేకపోతే కూడా కొన్ని చెడు ఫలితాలు కలుగుతాయి. ఆ విషయాన్ని మన ప్రేక్షకులు గమనించాలి. చాలామంది చెప్పేది ఏంటంటే కొంతవరకు వాస్తు నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే మిడిమిడి జ్ఞానంతో ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళంగానే ఏదైనా అక్కడ ఏదైనా వాస్తు కాస్త వ్యతిరేకం ఉందంగానే ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని చెప్తుంటారు. ఏం మంచిది కాదు అన్న విషయం వారికి అర్థం కాదు. కానీ మొత్తం మీద వారికి తెలిసింది ఏంటంటే ఈ దిశ ఈ విధంగా ఉంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇక్కడ వంటగది లేదు కాబట్టి ఇది మంచిది కాదని చెప్తారు. మరి ఆ మంచిది కాదు అన్న ఒక్క అంశాంతో మనం వదిలేయడానికి వీలేదు. ఏ స్థానం మీద ప్రభావం చూపుతుంది, ఆ ఇంట్లో నివసించే వారి మీద ఒక్కొక్క స్థానం లోపిస్తే మనకు కొన్ని స్థానాల మీద కొన్ని అంశాల మీద అది ప్రభావం చూపుతుంది. ఆ అంశం కూడా మనం గమనించాలన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఆగ్నేయ దిశ యొక్క ప్రాముఖ్యత గురించి ఈనాడు తెలుసుకుందాం. వాస్తుకు అనుకూలంగా ఆగ్నేయ దిశ ఉంటే
ఆ ఇంట్లో నివసించే వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని, దాంతోపాటుగా ఒకవేళ వాస్తుకి వ్యతిరేకంగా ఆగ్నేయ దిశ ఉంటే ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అంటే ఏ స్థానాల మీద ఆగ్నేయ దిశ మనల్ని ప్రభావితం చేస్తుంది అన్న ఆసక్తి కలిగించే అంశం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే ఆగ్నేయ దిశ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆగ్నేయ దిశలో వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం, అంతకు మించింది మరొకటి లేదని చెప్పవచ్చు. అంటే ఆగ్నేయ దిశలో వంటగది, అగ్నికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి అది చాలా మంచి స్థానంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఏదైనా డ్యూప్లెక్స్ హౌసెస్ లాంటివి ఉన్నప్పుడు కింద ఆగ్నేయంలో మనం వంటగది ఏర్పాటు చేసుకుంటే కూడా పై స్థానంకి వచ్చేసరికి బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. పిల్లల బెడ్రూమ్ కింద ఏర్పాటు చేసుకోవడం కూడా అది మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా దక్షిణ సింహద్వారం కలిగిన ఇంటికి ఏమవుతుందంటే దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం మంచిది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు వంటగదిని వారు వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా వంటగది ఆగ్నేయంలో ఉండాలి. కానీ దక్షిణ సింహద్వారం కలిగిన ఇంటికి మాత్రం ఒకవేళ ఆగ్నేయంలో వంటగది వీలు పడదు కాబట్టి అటువంటి సందర్భాల్లో వారు ఏంటంటే వాయువ్యంలో వారు వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఆగ్నేయము ఎంత వాస్తుకు అనుకూలంగా ఉంటే అంతవరకు ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లుతారు. ప్రధానంగా స్త్రీ మూలక చికాకులు రాకుండా ఉండడానికి, స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మనకు ఏదైతే మనం ఒక వృత్తి, వ్యాపారం, ఉద్యోగం చేస్తున్నామో అందులో డబ్బులు ఎక్కడా ఇబ్బంది లేకుండా సమయానికి చేతికి అందడానికి ఆగ్నేయం ప్రధాన భూమికను పోషిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి డబ్బు సమయానికి చేతికి అందడం లేదు, రావాల్సిన డబ్బు ఆగిపోయింది, ఎవరో వ్యక్తులకు డబ్బు ఏదో సహాయం రూపంలోనో ఇంకొక రూపంలోనో ఇచ్చామండి, ఆ డబ్బులు ఆగిపోయినాయి, రావడం లేదు, ఆ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఖచ్చితంగా కూడా మనం ఆగ్నేయ దిశను ఒకసారి సరిచూసుకోవాలి. ఆగ్నేయ లోపాలు ఉన్నప్పుడే ఆ ఇంట్లో నివసించే స్త్రీల వల్ల సమస్యలు కానీ లేదా స్త్రీలకు సమస్య కానీ డబ్బు విషయంలో సమస్యలు కానీ ప్రధానంగా మనకు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి సమస్యల మీద, ఇటువంటి వాటి మీద ఆగ్నేయ దిశ ప్రధానంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఇక ఆగ్నేయ దిశ అన్ని దిశల కంటే పల్లంగా ఉండడం, ఆ దిశలో గోతులు, నీటి నిల్వ చేసుకునే వాటర్ సమ్స్ అంటాం కదా, అటువంటివి అధికంగా ఉంటే ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నవారు రుణ బాధలు అధికమవుతాయి, రోగాల బాధలు కూడా వారికి అధికమవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంతవరకు మనం జాగ్రత్త వహించాలి. శారీరక సమస్యలు కూడా ఇటువంటి వారికి అధికంగా అవుతుంది. మొత్తం మన గృహాన్ని పరిశీలించేసినప్పుడు ప్రధానంగా నైరుతి మరియు పశ్చిమం ఎత్తుగా ఉండాలి మనకు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం డౌన్ చేసుకుంటూ వస్తే ఈశాన్యం వైపుకు ఆ ఫ్లో అంతా కూడా అంటే పల్లంగా ఉండాలి. ఇక ఆగ్నేయం విషయంలో ఎంత జాగ్రత్తగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఆగ్నేయం వాస్తుకు అనుకూలంగా ఉండడం వల్ల ఏంటంటే ధన సంపద కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఈ మధ్య కాలంలో చూస్తే సమస్యలు, అపోహలు అధికంగా వస్తున్నాయి. అటువంటి వారు వారి ఆగ్నేయ దిశను అంటే వారు నివసించే ఇంటి యొక్క ఆగ్నేయ దిశను కూడా పరిశీలన చేసుకోవాలి. అక్కడ ఏదైనా వాస్తుశాస్త్ర రీత్యా ఆగ్నేయ దిశ అనుకూలంగా లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు కేసులు అంటాం కదా, అవి ఎక్కువగా ఉండడం, స్త్రీ మూలక చికాకులు ఎదుర్కోవడం కూడా అధికంగా జరుగుతుంది. కాబట్టి కొంతవరకు ఆగ్నేయ దిశను సరిచేసుకుంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా ఒకవేళ ఇంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలము తూర్పు ఆగ్నేయం కొన్ని సందర్భాల్లో పెరిగి ఉంటుంది. ఆ విధంగా తూర్పు ఆగ్నేయం పెరిగి ఉండటం వాస్తుశాస్త్రరీత్యా ఏమాత్రం కూడా అంగీకరింపదగ్గ విషయం కాదు. దాన్ని సరిచేసుకుని గృహాన్ని కానీ కాంపౌండ్ వాల్గా నిర్మాణం చేసుకోవాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయం పెరిగినటువంటి ఇంటిలో ఎవరైతే నివసిస్తుంటారో అటువంటి వారికి అంటే పురుష సంతతికి అరిష్టం కలుగుతుంది, చెడు కలుగుతుందని చెప్పవచ్చు. సంతాన నష్టం కూడా అధికంగా ఉంటుంది. రెండవ సంతానం మీద కూడా కాస్త ప్రభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. చూడండి, తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇంటిలో ఎవరైతే నివసిస్తున్నారో అటువంటి వారికి ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతవరకు గర్వంగా వ్యవహరించడం, గర్వంగా మాట్లాడడం, అహంకారపూరితంగా వ్యవహరించడం, అహంకారంగా మాట్లాడడం కూడా తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇంట్లో నివసించే వారికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఒకవేళ ఇంటి స్థలంలో దక్షిణ ఆగ్నేయం పెరిగిందనుకుందాం. ఇందాకేమో తూర్పు ఆగ్నేయం పెరిగితే కలిగే చెడు ఫలితాలు తెలుసుకున్నాం. ఇప్పుడు దక్షిణ ఆగ్నేయం పెరిగిన ఇంట్లో ఉంటే స్త్రీ మూలకంగా తగువులు ఏర్పడతాయి. ప్రధానంగా భార్యాభర్తల మధ్య చికాకులు అధికమవుతాయి. దాంపత్య జీవితంలో ఇబ్బందులు, సుఖం లేకుండా జీవించడం, ఎప్పుడూ కూడా అష్ట కష్టాలు అనుభవించడం అధికంగా జరుగుతుంది. కాబట్టి ఆగ్నేయ దిశ పెరగడం, తూర్పు ఆగ్నేయం కావచ్చు, దక్షిణ ఆగ్నేయం కావచ్చు, అది పెరగడం మాత్రం ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి మనం గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ లేదా ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు కానీ మనం అన్ని దిశలు కూడా అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అంటాం కదా, ఇవన్నీ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాస్తు ప్రకారం ఉండేలా ఒకవేళ స్థలం ఎక్కువగా మనకు వేస్ట్ అయినా కూడా పర్లేదు, కానీ కాంపౌండ్ వాల్ నిర్మించుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. మన స్థలమే కదా, మనకేదో ఒక 4 అడుగులు పెరిగింది కదా, 3 అడుగులు పెరిగింది కదా, మనం పెంచుకుంటాం అని చెప్పి చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. దీనివల్ల ఇందాక చెప్పుకున్న ఇబ్బందులన్నీ కూడా ఆ ఇంట్లో నివసించేవారు అనుభవించాలి. కాబట్టి మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇంటి నిర్మాణం ఎప్పుడూ కూడా
చదరంగా కానీ లేదా దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండాలి. అంటే స్క్వేర్గా కానీ రెక్టాంగులర్ గానీ ఉండేలా చూసుకోవాలి. ఏ మూల పెరిగినా ఏ మూల తరిగినా కూడా మనకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా ఈరోజు మనం ఆగ్నేయం గురించి చర్చించుకుంటున్నాం. ఇక ఆగ్నేయంలో మనం మామూలుగా ఏంటంటే బాత్రూమ్స్ అవి ఏర్పాటు చేసుకుంటాం. ఈ విషయానికి వస్తే దక్షిణ ఆగ్నేయంలో లెట్రిన్ గోతులు అంటాం కదా, అవి ఉండడం మంచిది కాదు. అంటే నిర్మించుకునేటప్పుడు కూడా మనం గోతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇంటి బయట మనం ఏవైతే ఏర్పాటు చేసుకుంటామో పిట్స్ అంటాం కదా, ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో లెట్రిన్లు కానీ బాత్రూమ్లు కానీ నిర్మించుకోవడం మంచిదని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో మనం దక్షిణ దిశ ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కుజగ్రహ దోషాలు తొలగడానికి పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఎవరికైతే కుజగ్రహ దోషం అధికంగా ఉంటుందో, కుజగ్రహ దోషం వల్ల వివాహం అవ్వకుండా ఎవరైతే యువతి యువకులు ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, అదేవిధంగా గర్భస్రావాలు ఎవరికైతే అధికంగా అవుతున్నాయో అటువంటి వారికి ఏంటంటే కుజగ్రహ దోషం అధికంగా ఉందని చెప్పవచ్చు. అటువంటి వారు ఏం చేయాలంటే కనీసం 21 మంగళవారాల పాటు ఎర్రటి వత్తితోటి ఆవు నెత్తితోటి దీపాదన చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ విధంగా పూజించాలి. ఈ విధంగా 21 మంగళవారాల పాటు చేయడం వల్ల ఈ కుజగ్రహ దోషం ఏదైతే ఉందో, ఆ తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గడానికి, అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. జీ తెలుగు ఛానల్లో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనేటువంటి ఒక సంగీత కార్యక్రమం జూలై 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.